దేశంలో ప్రముఖ ఎయిర్లైన్ గా పేరొందిన ఇండిగో ఇటీవల వరుస సమస్యలతో ప్రయాణికులను విసిగిస్తోంది. వర్షాలు, టెక్నికల్ లోపాలు, సిబ్బంది సమన్వయ సమస్యలు వీటన్నింటి ప్రభావం ఎయిర్పోర్టుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా గత 2 వారాలుగా ఇండిగో ఫ్లైట్స్ ఆలస్యాలు, చివరి నిమిషంలో మార్పులు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగోపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో ఫ్లైట్స్ లో ఆలస్యాలు, సడన్ గేట్ మార్పులు, బోర్డింగ్ నిలిపివేత, సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడం ఇవన్నీ ప్రయాణికులకు పెద్ద సంక్షోభంగా మారుతోంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల్లో గత 10 రోజులుగా ఇండిగో ఫ్లైట్స్ కు గంటల కొద్దీ ఆలస్యాలు జరుగుతున్నాయి. ఈ ఆలస్యాలకు కారణాలు వర్షాలే అయినా ప్రయాణికుల అసహనం మాత్రం సేవల లోపాలపైనే ఎక్కువగా ఉంది. గేట్ నెంబర్ మారిందని సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడం, బోర్డింగ్ ప్రారంభమైందని చెప్పినా సిస్టమ్ లోపంతో మళ్లీ ఆపేయడం, కొన్నిసార్లు పైలట్ సిబ్బంది అందుబాటులో లేకపోవడం సాధారణమైపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా 1000కి పైగా విమాన సర్వీసులను ఆ సంస్థ రద్దు చేసినట్టు తెలుస్తోంది. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో 5 నుంచి 10 రోజుల సమయం పడుతుందని ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ వివరించారు. ఇండిగో విమానయాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. అతి త్వరలో విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు. డీజీసీఏ ఇటీవల జారీ చేసిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఉత్తర్వులను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. ఫ్లైట్స్ అలసట సమస్యను తగ్గించేందుకు వారికి వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచుతూ డీజీసీఏ నిబంధన తీసుకొచ్చింది. ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతుండటంతో ఈ నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్టు డీజీసీఏ తెలిపింది. ఇక ఇండిగో పరిస్థితిని అదునుగా చూసి మిగతా విమాన సంస్థలు టికెట్ల ధరలు అమాంతం పెంచేశాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సేవలపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో ఎయిర్లైన్ త్వరితగతిన చర్యలు తీసుకుంటుందేమో చూడాలి. ఇక ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎప్పటి వరకు కొనసాగుతాయో వేచి చూడాల్సిందే. దేశంలో ప్రముఖ ఎయిర్లైన్ గా పేరొందిన ఇండిగో ఇటీవల వరుస సమస్యలతో ప్రయాణికులను విసిగిస్తోంది అని చెప్పొచ్చు. వర్షాలు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, సిబ్బంది సమన్వయ లోపం కావచ్చు, వీటన్నింటి ప్రభావం ఎయిర్పోర్టుల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గత 2 వారాలుగా ఇండిగో ఫ్లైట్స్ ఆలస్యాలు చూడొచ్చు, చివరి నిమిషంలో మార్పులు కావచ్చు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండిగోపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ అందించేందుకు మనకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, అసలు ప్రస్తుతం ఇండిగో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరో 5-4 రోజులు ఈ సంక్షోభం కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో వందలాది విమానాలు రద్దవుతున్నాయి. వేలాది మంది ప్రయాణికులు చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని విమానాశ్రయాల్లో అయితే పరిస్థితి నియంత్రణలో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో వేలాది బ్యాగులు టెర్మినల్లో పేరుకుపోయాయి. 12 నుంచి 14 గంటల పాటు ప్రయాణికులు భోజనం, నీరు కూడా లేకుండా తీవ్ర అసహనానికి గురయ్యారు. 12 గంటల నుంచి ఎదురు చూసిన ఒక్కసారి కూడా వీళ్ళు సరైన ప్రసిద్ధి ఇవ్వట్లేదని చెప్పేసి ప్రయాణికులు చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి తాజా పరిస్థితిని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని యుద్ధ ప్రాతిపదికన పరిశీలించి చర్యలు చేపట్టాలి, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఎయిర్లైన్స్ కి సూచించారు. అలాగే ఎయిర్లైన్స్ కి సమస్యలు కూడా పరిష్కరించడానికి వేగంగా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మరి ఈ సమస్యను కూడా పరిష్కరిస్తారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం పరిస్థితి చూసుకున్నట్టుగైతే మనకి దేశంలోని అతి ఈ చౌకైన ప్రయాణం, అలాగే టైం టు టైం వచ్చే విమానయాన సంస్థ ఇండిగో. దీంతో ఎక్కువ మంది కూడా దీనికి అడ్వాన్స్డ్ గా బుకింగ్ చేసుకోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మరి దాదాపు 100 విమానాలు. రామకృష్ణ, ఇండిగోలో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ కు రీజన్ ఏంటి? గత 2 వారాల నుంచి చూస్తూనే ఉన్నాము. అంటే 1-2 వారా, ఇప్పుడు ఇంకా ఈ వారంలో పూర్తిగా తీవ్రమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, సిబ్బంది సమన్వయ లోపం కావచ్చు, వీటన్నింటికి అంటే వర్షాలు అనేది ఎప్పుడు అన్ని విమానాలకు ఉన్నటువంటి ప్రాబ్లమే. బట్ ఇండిగోకు ప్రత్యేకించినటువంటి సమస్య ఏంటి? అసలు ఇక్కడ ఇండిగోలో వచ్చిన సమస్య ఏంటంటే పైలట్లతో ప్రాబ్లం వచ్చింది. పైలట్ల వర్కింగ్ అవర్స్ విషయంలో కానీ ఫ్లయింగ్ అవర్స్ విషయంలో తేడా వచ్చింది. దాంతోనే కొంత ప్రాబ్లం ఇదైంది. ఇది చిలికి గాలివానిగా మారింది.
పైలట్స్ సంబంధించి కొన్ని డెసిషన్స్, ఇండిగో పైలట్స్ సంబంధించిన విషయంలో డీజీసీఏకి ఇండిగోకి సంస్థ మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో డీజీసీఏ కూడా వాళ్ళ ఫ్లయింగ్ అవర్స్, వర్కింగ్ అవర్స్ ని సరి చేయడం, దాంతో కొంత ఊరట లభించింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఉన్న వర్షాల విషయమే కానీ, అదేంటే వాతావరణ పరిస్థితులే కానీ, సిబ్బందిలో సమన్వయ లోపమే కానీ, ఇవన్నీ కూడా యాడ్ అయ్యేసరికి ఇది చాలా పెద్దగా తయారైపోయింది. ప్రస్తుత సమస్యను అన్నింటినీ కూడా పరిష్కరించి ముందుకు వెళ్లే దిశగా ఇండిగో సంస్థ ప్రయత్నం చేస్తుంది. అలాగే దాదాపుగా ఈ పరిస్థితి ఇంకా సర్దుమణగడానికి, మొత్తం స్టార్ట్ అవడానికి ఇంకా కనీసం 5 నుంచి వారం రోజులు పట్టే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. మరి దీంతో ఇండిగో సంస్థలో ఏర్పడిన సంక్షోభంతో దాదాపుగా అన్ని విమానాశ్రయాల్లో ఇండిగో ఫ్లైట్ నిండిపోయాయి. దీంతో వేరే విమాన రాకపోకలు కూడా చాలా అంతరాయం కూడా ఏర్పడింది. ఓకే, రైట్ రామకృష్ణ. అది దేశంలో ప్రముఖ ఎయిర్లైన్ గా పేరొందిన ఇండిగో ఇటీవల వరుస సమస్యలతో ప్రయాణికులను విసిగిస్తోంది అని చెప్పొచ్చు. వర్షాలు, టెక్నికల్ లోపాలు, సిబ్బంది సమన్వయ సమస్యలు, వీటన్నింటి ప్రభావం ఎయిర్పోర్ట్లో ప్రయాణికులపై కనిపిస్తోంది. ముఖ్యంగా గత 2 వారాలుగా ఇండిగో ఫ్లైట్ల ఆలస్యాలు, చివరి నిమిషంలో మార్పులు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఈ నేపథ్యంలో ఇండిగోపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో ఫ్లైట్స్ లో ఆలస్యాలు కావచ్చు, సడన్ గేట్ మార్పులు కావచ్చు, బోర్డింగ్ నిలిపివేత కావచ్చు, సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడం, ఇవన్నీ ప్రయాణికులకు పెద్ద సంక్షోభంగా మారాయి. ఇక హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల్లో గత 10 రోజులుగా ఇండిగో ఫ్లైట్స్ కు గంటల కొద్దీ ఆలస్యాలు నమోదవుతున్నాయి. ఈ ఆలస్యాలకు కారణాలు వర్షాలే అయినా ప్రయాణికులు అసహనం మాత్రం సేవల లోపాలపైనే ఎక్కువగా మనకు కనిపిస్తోంది. గేట్ నెంబర్ మారిందని సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడం కావచ్చు, బోర్డింగ్ ప్రారంభమైందని చెప్పినా మళ్లీ సిస్టమ్ లోపంతో మళ్లీ ఆపేయడం కావచ్చు, కొన్నిసార్లు పైలట్ సిబ్బంది అందుబాటులో లేకపోవడం సాధారణమైపోయాయి అని చెప్పేసి ప్రయాణికులు మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఇండిగోలో చూడొచ్చు. ఇక దేశవ్యాప్తంగా 1000కి పైగా విమాన సర్వీసులను ఆ సంస్థ రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో 5 నుంచి 10 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్న్స్ వివరించారు. ఇక ఇండిగో విమానయాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. అతి త్వరలో విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక డీజీసీఏ ఇటీవల జారీ చేసినటువంటి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఉత్తర్వులను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. పైలట్లలో ఈ అలసట సమస్యను తగ్గించేందుకు వారికి విశ్రాంతి సమయం 36 గంటల నుంచి 48 గంటలకు పెంచుతూ డీజీసీఏ నిబంధన తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే కదా. ఇక ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతుండటంతో ఈ నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్టు డీజీసీఏ తెలిపింది. ఇక ఇండిగో పరిస్థితిని అదునుగా చూసి మిగతా విమాన సంస్థలు టికెట్ల ధరలు అమాంతం పెంచేశాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సేవలపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో ఎయిర్లైన్ త్వరితగతిన చర్యలు తీసుకుంటుందేమో చూడాలి. మరి ప్రయాణికులు ఎదుర్కొంటున్నటువంటి ఈ ఇబ్బందులు ఎప్పటి వరకు కొనసాగుతాయో చూడాల్సిందే.